ఫస్ట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే పెట్టుబడులు రాష్ట్రానికి రావాల్సిన నిధులే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇప్పటికే ఢిల్లీలో పలు కంపెనీలతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని వారికి వివరించారు. అలాగే యాపిల్ కంపెనీ ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులతో పాటు పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై కేంద్ర పెద్దలతో చర్చించబోతున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, పెట్టుబడులు రాష్ట్రానికి రావాల్సిన నిధులే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. వాళ్ళ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రే ఢిల్లీ చేరుకుని ఉదయం ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ కమ్ సీఈఓ అలాగే ఆ సంస్థ ప్రతినిధులు ఉదయం ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇప్పటికే ఫాక్స్కాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ ప్రెజెన్స్ ఉంది. అయితే ఆ సంస్థకి సంబంధించి భారతదేశ కార్యకలాపాల్లో అతిపెద్ద ఆపరేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే సెటప్ చేయాలి. హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన నగరం. పైపెచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అవి చేస్తుంది అంటూ వారితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న వారి సంస్థ కార్యకలాపాలని మరొక 2 నెలల్లో అవి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే దాన్ని ఇంకా మరికొన్ని రంగాలకు విస్తరించి మరింత ఆ క్యాంపస్ సామర్థ్యాన్ని విస్తరించాలని ఫాక్స్కాన్కి సంబంధించి ఇండియా హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ ఉండాలి అని చెప్పి వారితో కోరినట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు రీసెంట్గా ఆయన అమెరికా, కొరియా పర్యటనలు చేసి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు, వాటి సారాంశాన్ని కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధ్యక్షులు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు 1.5 గంటల పాటు ఆయనతో అక్కడ భేటీ జరిగింది. ఈ భేటీలో కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో పాటుగానే ఉన్నారు. ఇందులో పార్టీకి సంబంధించిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు చిక్చాట్లో మాట్లాడుతూ పార్టీ అంశాలు వేటి గురించి కూడా మీరు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారుగా రాసుకుంటున్నారు, కానీ ఏదున్నా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అది పీసీసీ అధ్యక్ష మార్పే కావచ్చు, లేకపోతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించే కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదున్నా సరే అది అధిష్టానం ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. దాని గురించి నేను చర్చించేదేమీ లేదు అన్నట్టుగానే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే ఈ రాత్రికి ఆయన తిరిగి వెళ్తారు అన్నది ఆయనే స్వయంగా చెప్పారు. నేను రాత్రి సాయంత్రానికే తిరిగి వెళ్తాను, లేదు అంటే కాస్త లేట్ నైట్ అయినా సరే ఈరోజే రిటర్న్ వెళ్ళిపోతాను అంటూ రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో జరిపిన చిట్ చాట్లో భాగంగా ఆయన వెల్లడించారు. ఇక రాజకీయంగా అనేక కామెంట్లు చేశారు చిట్ చాట్లో. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన వివరాలను చూసుకుంటే ఆయన మరి కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ప్రస్తుతం యూనియన్ క్యాబినెట్ సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం నుంచి ఆయన బయటకు వచ్చిన వెంటనే జలశక్తి శాఖ కార్యాలయంలోనే సిఆర్ పాటిల్తో భేటీ జరగనుంది. అలాగే రేపు సాయంత్రం వరుసగా 3 మంత్రులు ప్రధానమంత్రి సహా 3 మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, ఈ 3తోటి ఆయన రేపు సాయంత్రం భేటీ అవుతున్నారు. చివరగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేపు రాత్రి 7 గంటలకు భేటీ అవుతున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్లు కూడా ఖరారైపోయాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి, మొన్న బడ్జెట్లో ప్రకటించినవి, వాటికి సంబంధించిన అంశాల గురించే చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సిఆర్ పాటిల్తో జరిపే భేటీలో ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటన్ని అనుమతులు, మంజూరులు, లేకపోతే నిధుల విడుదల, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించి రియంబర్స్మెంట్, ఈ అన్ని అంశాల గురించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఇదివరకటి పర్యటనలోనే రాష్ట్రం ఏం కోరుకుంటుంది అన్నవన్నీ పొందుపరిచారు. ఇప్పుడు వాటిలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఇంకేం కోరుకుంటున్నాము అన్నది వివరించి చెప్పే అవకాశం ఉంది. అలాగే రేపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిపే భేటీలో కూడా
ఈ ఆర్థిక అంశాలే ప్రధానంగా ఉంటాయన్నది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రతిపాదనలు అవి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి వాటికి సంబంధించి కూడా త్వరలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. థాంక్యూ మహాత్మా. ఇక విజయనగరం జిల్లాలో భూ అక్రమాలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. భూ అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మరింత స్పీడ్ పెంచింది. అందులో భాగంగానే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. కలెక్టర్తో కలిసి భూ రికార్డులను పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే భోగాపురం ఎంఆర్ఓ ఆఫీసులోనూ రికార్డులను పరిశీలించారు సిసోడియా. భూ అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, భూ రికార్డులను పరిశీలించిన సిసోడియా ఏమంటున్నారు? భూ ఆక్రమణలపై గత ప్రభుత్వ హయాంలో భారీగా ఆరోపణలు వచ్చాయి. సో వాటిని నిర్ధారించడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎక్కడైతే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన, అంటే అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయమే దగ్ధం కావడం, అక్కడ రెవెన్యూ రికార్డులన్నీ తగలబడిపోవడంతో రాష్ట్రం మొత్తం మీద రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులని పర్యటింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆ మేరకు ఈరోజు రెవెన్యూ శాఖ టాప్ అఫీషియల్ అయిన సిసోడియా ఈరోజు విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రధానంగా ఆ జిల్లా మొత్తం మీద ఆర్థిక యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాని చుట్టూనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. అక్కడ భోగాపురం విమానాశ్రయం ఉంది, అలాగే కొన్ని ప్రత్యేక ఎస్సీజెడ్ లాంటివి క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అసైన్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాటిలో అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఆయన భోగాపురాన్ని వెళ్ళారు. భోగాపురంలో R&R ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కోసం తీసుకుని వాళ్ళకి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఇచ్చారు, ఆ కాలనీని సందర్శించారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతమైన కలెక్టరేట్లో ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆ ఫిర్యాదులకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందించేదానికి వందల సంఖ్యలో అక్కడికి అర్జీదారులు వచ్చినారు. ప్రధానంగా ఎవరైతే ఈ ఆరోపణలు వచ్చాయో ఈ ఆరోపణలకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇచ్చే రికార్డులకి అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే రికార్డులకి మధ్య పొంతన లేకుండా ఉంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రెండింటిని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నది ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యం. దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్పీ సిసోడియా ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన నేతృత్వంలో అధికారుల బృందం పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తోంది. ఈరోజు విశాఖపట్నం, ఈరోజు విజయనగరం, రేపు విశాఖపట్నంలో ఆయన పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత వాస్తవానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ అధికారులకు సంబంధించి ప్రభుత్వ బదిలీలకు సంబంధించి సిబ్బంది బదిలీలకు సంబంధించి పెండింగ్ ఉండడంతో అది పూర్తయిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేయాలనుకుంటున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఆక్రమణలు ఎక్కువ జరిగాయో లేకపోతే భూ అక్రమాలు ఎక్కువ జరిగాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవడం, అవి రెవెన్యూ రికార్డులు ఎలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ రెండింటిని సరితూచి పేదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే లేకపోతే ఎవరైనా 22A ఉండడమో లేకపోతే ఇంకేదైనా అసైన్ ల్యాండ్స్ వాటిని వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇచ్చిన వ్యవహారాల్లో ఇంకేదైనా రాజకీయ ప్రమేయం జోక్యం ఉంటే వాటిని నివారించే ప్రయత్నం చేయడం లాంటివి ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన జరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది. త్వరలో రాష్ట్రం మొత్తం మీద ఈ పర్యటన ఆయన చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ PC ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియ ఇవాళ నుంచి మొదలు కానుంది. కమిషన్ చైర్మన్ PC ఘోష్ కోల్కతా నుంచి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో 2 వారాల పాటు ఇక్కడే ఉండి విచారణని వేగవంతం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు అధికారులను విచారించింది ఘోష్ టీం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులను విచారించి వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది. ఇక వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించి వాటి ఆధారంగా తదుపరి ప్రక్రియ కొనసాగించనుంది. ఈసారి అప్పటి ప్రభుత్వ పెద్దల్ని కూడా కమిషన్ ఎంక్వైరీ కోసం పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు మరింత సమాచారం లైవ్లో. శ్రవణ్, ఈసారి విచారణ ఎలా ఉండబోతోంది? ఎవరెవరిని ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది? సుమారు 4:30 ప్రాంతంలో PC ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ హైదరాబాద్ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ పూర్తిస్థాయి తన రిపోర్టును సమర్పించడానికి ఆగస్టు 31 వరకు గడువు ఉన్న నేపథ్యంలో PC ఘోష్ హైదరాబాద్కి చేరుకున్నారు. ఒకవేళ ఈ నెల 31 లోపు మాత్రమే కాళేశ్వరం కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో అయితే ఈసారి ఈ విజిట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్
డెసిషన్స్ కానీ ఇంపార్టెంట్ యాక్షన్స్ కానీ జరిగే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులను ఐఏఎస్లను చాలామందిని పిలిచి ఇరిగేషన్ సెక్రటరీలను మాజీ సెక్రటరీలను అందరినీ పిలిచి మాట్లాడిన సిచ్యువేషన్లో అందరి నుంచి కూడా అఫిడవిట్ రూపంలో ప్రాజెక్టుకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ను తీసుకుంది. ఇక చివరిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక రావాలంటే ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్కి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక కూడా రావాల్సి ఉంది, కాళేశ్వరం కమిషన్కి అందాల్సి ఉంది. వీటికి మరికొంత సమయం పడుతుందా అనే దాని మీదనే ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కాళేశ్వరం కమిషన్కి ఆగస్టు 31తో కాకుండా ఇంకా టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటే ఇది కమిషన్ రిపోర్ట్ కానీ కమిషన్ ఎంక్వైరీ ముందుకు ఇంకా పొడిగించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నెల 31 వరకు మాత్రమే కాళేశ్వరం కమిషన్ దానికి సంబంధించిన రిపోర్టు సమర్పించాలంటే మాత్రమే ఈ 15 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అందరి నుంచి రిపోర్టులు తీసుకున్న అఫిడవిట్ రూపంలో ఎంక్వైరీ రిపోర్టులు తీసుకున్న కమిషన్ ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. చివరిగా ఎన్డీఎస్ఏకి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, దాంతోపాటుగా ఇంటెలిజెన్స్కి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికతో పాటుగా కూడా ఈసారి ఈ భేటీలో ఈ విజిట్లో ప్రజాప్రతినిధులను కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులను కూడా కాళేశ్వరం కమిషన్ పిలిచే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం ఆ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలని ప్రజాప్రతినిధులకు పిలిస్తే ఎటువంటి రియాక్షన్ వస్తుంది, పవర్ కమిషన్కి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులను పిలిచినప్పుడు వాళ్ళు కోర్టును ఆశ్రయించిన సిచ్యువేషన్స్ మనం చాలా క్లియర్గా చూసాం. ఇదే కన్సర్న్లో కాళేశ్వరం కమిషన్ కూడా ప్రతినిధుల్ని ఒకవేళ కమిషన్ ముందుకు రావాలని ఆదేశిస్తే మాత్రం నోటీసులు ఇస్తే మాత్రం వాళ్ళు కమిషన్ ముందు హాజరవుతారా, హాజరు కాకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ హాజరు కాని పక్షంలో టైం ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయా, ఒకవేళ టైం ఎక్స్టెండ్ చేయకుండానే వాళ్ళు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి నిరాకరిస్తే రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది, రిపోర్టును ఉన్న సమాచారంతో రిపోర్ట్ ఇస్తారా లేదంటే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా వచ్చే విధంగా కమిషన్ చేస్తుందా అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మీడియాతో కానీ అంటే ఇక్కడ కమిషన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కమిషన్ ముందు అందరూ సమానమే, వీళ్ళు కమిషన్ ముందు హాజరు కావాలని భావించి కమిషన్ ముందుకు రావాలని పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. రాని పక్షంలో కమిషన్కి చట్టబద్ధమైన హక్కు బాధ్యత ఉంటుంది, చట్టబద్ధమైన పరిధి ఉంటుంది. ఆ పరిధిలో కూడా కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పీసీ ఘోష్ నుంచి వచ్చిన కాళేశ్వరం కమిషన్ నుంచి సమాచారం వచ్చిన ఈ సందర్భంలో కమిషన్ ముందుకు ఈసారి ప్రజాప్రతినిధులను పిలుస్తారా, కమిషన్కి సంబంధించిన గడువును పొడిగిస్తారా, పొడిగిస్తే ఎంతవరకు పొడిగిస్తారు, పొడిగించకపోతే ఈ నెల 31 లోపుగా రిపోర్టు తయారు చేయడానికి ఏ విధమైన యాక్షన్స్ కాళేశ్వరం కమిషన్ తీసుకోబోతుంది, ప్రజాప్రతినిధులను పిలుస్తారా, పిలిస్తే వాళ్ళు వస్తారా లేదా అనే దాని మీదనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొనుంది. ఇక కాళేశ్వరం కమిషన్ ఏం చేయబోతుంది అనేది మాత్రం మరికొన్ని గంటల్లో లేదంటే రేపటి వరకు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ శ్రవణ్. హైదరాబాద్ లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. వరుస పెట్టి అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే హైడ్రా తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం భగ్గుమంటున్నారు. హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎఫ్టీఎల్లో పట్టా భూములున్న వారు కూడా ఉన్నారని, కూల్చివేతల్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సిందేనంటున్నారు కాషాయం నేతలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ప్రధానంగా భూ బకాసురుల విషయంలో ఒక పాశుపతాస్త్రంగా ప్రభుత్వం భావిస్తున్న హైడ్రా విషయంలో బీజేపీ లేవనెత్తుతున్న ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో విపత్తులు సంబంధించిన సమయంలో కానీ లేదా వరదలు ఎక్కువ వచ్చిన సమయంలో కానీ ప్రజాసేవల్లో వారికి సేవలు అందించడం, దీంతోపాటు ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా కబ్జాకు గురవుతున్నట్లుగా భావించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా సంస్థను తీసుకుని వచ్చింది. దీనికి స్వయంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. అయితే హైడ్రా ఏర్పడిన కొద్ది రోజుల నుంచే కేవలం ఇప్పుడు 10-15 రోజులు చూసుకుంటే వరుసగా ఎక్కడైతే చెరువులు కబ్జా చేశారో అక్కడ కబ్జా చేసి అక్రమంగా బడా బిల్డింగ్లు నిర్మించారో వాటిని మొత్తం కూడా కూల్చివేస్తూ నేలమట్టం చేస్తూ ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హైడ్రా యాక్షన్ వివాదాస్పదమవుతుంది. మొన్న దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో ఇది కరెక్ట్ కాదని అడ్డుకోబోయినటువంటి ఎంఐఎంఎన్ ఎమ్మెల్యే ముబిన్తో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ
ఈటల రాజేందర్ హైడ్రామా ఇది హైడ్రా ఒక పెద్ద డ్రామా అని కామెంట్ చేశారు. ఎక్కడైతే పేదలకు పట్టాలు ఇచ్చారో ఆ ప్రాంతం ప్రభుత్వ స్థలాలుగా గుర్తించరాదు, వాటిని తొలగించకూడదు. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితే వస్తే కనుక వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లను నిర్మించి ఆ తర్వాతనే తొలగించాలంటున్నారు. ఇదంతా కూడా కూడదు అని హైడ్రా ముందుకు వెళ్తే మాత్రం సరైన సమయంలో సరైన రీతిలో ధీటుగా సమాధానం చెప్తామని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు మాత్రం హైడ్రా చాలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది. ఏర్పడిన కొద్ది రోజులకే 1-2 ఫిర్యాదులు మాత్రమే డైలీ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతిరోజు హైడ్రాకు 40 నుంచి 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ లెక్కన గత 10-15 రోజులు చూసుకుంటే దాదాపు 600 ఫిర్యాదులు హైడ్రా దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో మొత్తం గుర్తించినటువంటి 57 చెరువులు ఉన్నాయి, చిన్న పెద్ద చెరువులు కలుపుకుంటే. ఇవన్నీ కూడా గతంలో అంటే 1979కి ఇప్పుడు 2003 లెక్కల ప్రకారం శాటిలైట్ సర్వే తీశారు. వాళ్ళ దగ్గర 40 సంవత్సరాల డేటా ఉంది. గతంలోకి ఇప్పుడు పోల్చుకుంటే 60 నుంచి దాదాపు 80 కొన్ని చోట్ల 90% వరకు చెరువులు ఆక్రమణకు గురై అక్కడ ఆ ప్రాంతంలో కబ్జాదారులు బడాబాబుల్ని వెనక వేసుకొని వారు మొత్తం కూడా బడా బిల్డింగ్లు కట్టడం, అక్కడ ప్రజలకు తెలియని అమాయకులకు అమ్మేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవన్నిటిని కూడా మొత్తం డేటా తీసుకుంది. డేటా వైడ్గా ఒక్కొక్క ప్రాంతంలో మొత్తం కూల్చుకుంటూ వెళ్తుంది. మొన్న చూసుకుంటే గాజుల రామారం దగ్గర చెరువును కబ్జా చేసినటువంటి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి 51 నిర్మాణాలను కూల్చివేసింది. ఆ తర్వాత రాజేంద్ర నగర్ సర్కిల్లో చూసుకుంటే అక్కడ కింగ్స్ కాలనీ ప్రాంతంలో 13 మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లను కూల్చివేయడానికి మొత్తం కూడా హైడ్రా సిబ్బంది వెళ్ళి కూల్చివేసింది. ఆ సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే ముబీన్తో పాటు 13 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నందగిరి హిల్స్ ప్రాంతం, అక్కడ గురు బ్రహ్మనగర్ కాలనీలో ప్రభుత్వం పేదలకు అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 3000 మందికి పట్టాలు ఇచ్చి కేటాయించింది. ఈ ప్రాంతంలో పార్కు స్థలాన్ని కొంత కేటాయించింది. ఆ పార్కు స్థలం కబ్జాకు గురైందంటూ ఆ నిర్మాణాలు మొత్తం 17 నిర్మాణాలు జేసీబీ మిషన్తో స్పాట్గా అక్కడ బలగాలు తీసుకొని వెళ్ళి హైడ్రా సిబ్బంది మొత్తం కూడా అక్కడ కూల్చివేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా ఫినిషింగ్ అంటే ఏర్పాటు చేయడంతో వాళ్ళు నిర్మించడంతో ఆ వాళ్ళు తమ ఇళ్లకు అడ్డంగా నిర్మించారంటూ అక్కడ ఆగ్రహం చెందిన స్థానికులు ఆ వాళ్ళను కూల్చేశారు. ఆ మొత్తం కూడా ఈ వ్యవహారం దానం నాగేందర్ స్థానిక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గోపాల్ అనే వ్యక్తితో పాటు రాజేందర్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు, కూల్చివేశారంటూ వారిపైన కూడా కేసులు నమోదు. తాజాగా ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్తో హైడ్రా యాక్షన్ పైన మొత్తం కూడా హాట్గా మారింది. సో ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. కబ్జా కోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ హైదరాబాదీ వాసులు వాళ్ళంతా కూడా హైడ్రా యాక్షన్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే కొంత వివాదాస్పదమైంది. అయితే మనం చూసుకోవచ్చు గత 2 రోజులుగా కూడా కుత్బుల్లాపూర్ ఏరియాలో ఎర్రకుంట ప్రాంతంలో మొత్తం 3 అపార్ట్మెంట్లు కూల్చేసింది. అయితే కూల్చివేసిన ప్రాంతం మొత్తం కూడా హైడ్రాకు హెచ్ఎండిఏ పర్మిషన్లతో లోకల్ కమిషనర్ పర్మిషన్లతో అక్కడ మొత్తం అధికారికంగా ఇచ్చిన అనుమతులతో కట్టిన తర్వాత ఎలా కూల్చేస్తారు, అధికారులే అనుమతులు ఇచ్చి అధికార యంత్రాంగమే ఎలా కూల్చేస్తారు, దీనిపైన న్యాయ పోరాటానికి వెళ్తామని కొంతమంది ఆందోళన దిగిన నేపథ్యంలో చిన్న వివాదాస్పదమైన సంఘటనలు తప్ప మొత్తం మీద హైడ్రా ముందుకు దూసుకెళ్తుంది, అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చివేస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇప్పటి వరకు మీరు హైడ్రా చూసారు, ఇప్పుడు హైడ్రామా చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడట్లేదు. దువ్వాడ శ్రీను ఇంట్లోంచి బయటకు రావట్లేదు. ఇంటి ముందు నిరసన చేస్తున్న వాణ్ణి వెనక్కి వెళ్ళట్లేదు. మొన్నటి వరకు జరిగిన చర్చలు అయితే ఫలించలేదు. దీంతో ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఇంత వివాదం నడుస్తున్న దివ్వాల మాధురి వరలక్ష్మి పూజ చేయడం ఇక్కడ చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ వాణి నిరసన దీక్ష 9వ రోజు కొనసాగుతోంది. తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చున్న ఆమె తమను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాను బయటకు వెళితే వాణి ఎక్కడ బలవంతంగా ఇంట్లో ప్రవేశిస్తుందో అన్న అనుమానంతో శ్రీనివాస్ అసలు ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. అయితే గొడవలు నాపేందుకు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో తీరును ఉండడంతో సమస్య పరిష్కారం చాలా జటిలంగా మారింది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న శ్రీనివాస్, ఇది భలే అంటే ఒక సీరియల్ లాగే కొనసాగుతుంది. ఒకరేమో ఇంటిలో నుంచి రోడ్డు మీదకు రావట్లేదు, ఇంకొకరు రోడ్ నుంచి ఇంట్లోకి వెళ్ళట్లేదు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ వివాదానికి ముందు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1600 ఉన్నారు మాధురికి. కానీ ఇప్పుడు 38,000 దాటేశారు. ఊరుకుంటే ఒకవేళ నిజంగా ఒక బిగ్ బాస్ టార్గెట్ గా పెట్టుకున్నట్టే అనిపిస్తోంది. అంత ఫాలోవర్స్ పెంచుకోవాలన్న టార్గెట్ కనిపిస్తుంది. అసలు ఎవరెవరు ఏం కోరుకుంటున్నారు? శ్రీనివాస్ అయితే అసలు బయటకు వచ్చారా అసలు ఇప్పటి వరకు? లేదు, ఇంకా 9 రోజులు నేటికి వాళ్ళ నిరసన కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ ఇంటి లోపలికి పరిమితం అయితే అతని భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీనాలు
ఇంటి బయట ఆ కార్ పార్కింగ్ షెడ్లోనే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే నిన్న కొంత అలజడి ఇంటి దగ్గర నెలకొని ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు తలుపులు బ్రేక్ చేశారో, మెయిన్ సింహద్వారాన్ని బ్రేక్ చేశారో, అప్పుడే ఆ మొత్తాన్ని కూడా ఐరన్ రాడ్స్తో దాన్ని లోపల నుంచి వెల్డింగ్ చేసేసి టోటల్గా క్లోజ్ చేసేసారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క హౌస్కి ముందు భాగంలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ డోర్నే దువ్వాడ శ్రీనివాస్ ఏవైనా పని వాళ్ళు కానీ లోపలికి వెళ్ళాలన్నా, ఎవరైనా రావాలన్నా చేయాలన్నా ఆ వెస్ట్ ఫేసింగ్ డోర్ మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటున్నారు. సో ముందు నుంచి ఎవరు ఎంట్రీ అవుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలియని అయోమయం నేపథ్యంలో నిన్ననైతే కొంత మళ్ళీ వాణి ముందు డోర్ దగ్గరికి వచ్చి కాసేపు అక్కడే స్టే చేయటం కూడా జరిగింది. అయితే మరోవైపు నలుగురు బౌన్సర్స్ని కూడా దువ్వాడ శ్రీనివాస్ లోపల పెట్టారు అని చెప్పి కూడా దానిపై కూడా కొంత వాణి అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఓనర్ కూడా పార్వతీశ్వరరావు కూడా ల్యాండ్ ఓనర్ కూడా వచ్చాడు కదా, తనకి డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు లేకపోతే ఇంటిని తిరిగి ఇచ్చేయాలని ల్యాండ్ ఓనర్ కూడా కొడుతున్నారు. మరోపక్క మాధురి వచ్చి నేను 2 కోట్లు ఇచ్చాను, సో పైనే ఉంటానంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఎస్, అవేవి కూడా అలాగే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దేనికి కూడా కన్క్లూజన్ కానీ ఎండ్ కార్డ్ కానీ పడినటువంటి పరిస్థితి లేదు. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి బెట్టు మీద వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు స్థలం ఓనర్ పార్వతీశ్వరరావు కూడా వీళ్ళు గనక ఎండ్ కార్డ్ ఇవ్వకుంటే నేనే ఎంటర్ అవుతాను, తలుపులకి తాళం వేసి స్వాధీనపరుచుకుంటాను, నాకు ఇంకా 60 lakhs దువ్వాడ శ్రీనివాస్ నుంచి స్థలానికి సంబంధించి రావాల్సి ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు మాత్రం ఇటు వాణి కావచ్చు, అటు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఏమాత్రం కూడా బెట్ మీదే ఉన్నారు. ఎవరు కూడా తగ్గినటువంటి పరిస్థితి. మరోవైపు మాధురి చూసుకుంటే మాధురి కూడా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి విశాఖలోనే ఉన్నారు. విశాఖలో ఉంటూ ఆమె ఎక్కువ రీల్స్ చేస్తూ హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి, దాంట్లో చిల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కావడంతో ఈరోజు ఇన్స్టాలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నటువంటి రీల్ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ డీటెయిల్స్ అందించినందుకు.